దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభం. 28వ తేదీ ఫిబ్రవరి మాసం అయిపోయింది కదా. మార్చి మాసం మొదలవుతుంది. దేవుడి తన యొక్క అనాది ప్రణాళికను బట్టి గొప్ప కృపలో ఇంకొక దినము మన జీవితంలో ఇచ్చినాడు. ఇంకొక మాసము మన జీవితంలో వెళ్ళబోతుంది. ఇటువంటి గొప్ప కృప దేవుడు మన జీవితంలో కలుగులాగున ఈరోజు అటువంటి గొప్ప వాక్యము, వాగ్దానము, మీ జీతములతో మీరు తృప్తి పొంది యుండుడి. మీ జీతములతో మీరు తృప్తి పొంది యుండుడి. లూకాసు వార్త 3వ అధ్యాయము 14వ వచనం. పూర్తి వచనము, సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, అనగా బాప్తిస్మిచ్చి యోహాను, ఎవనిని బాధ పెట్టక, ఎవని మీద అపనింద వేయక, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి అని వారితో చెప్పారు, సైనికులతో. ఈ వాక్యము మనం నేర్చుకునే ముందు ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? లూక్ చాప్టర్ 3 verses 14, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. సమ్ సోల్జర్స్ ఆస్క్డ్ హిమ్, సైనికులు అతనితో ఇలాగ అడిగారు, వాట్ షుడ్ వి డూ? మేమైతే ఏం చేయాలి? హీ రిప్లైడ్, బాప్తిస్మిచ్చి యోహాను, డోంట్ ఎక్స్టార్ట్ మనీ. అంటే వారి యొద్ద నుండి మీరు ఆ ధనము ఓడబీక్కోకండి, లాక్కోకండి, బ్లాక్మెయిల్ చేయకండి. డోంట్ అక్యూజ్ పీపుల్ ఫాల్స్లీ, బీ కాంటెంట్ విత్ యూ పే. అంటే మీ జీతములతో, మీకు వచ్చిన దానితో, మీరు దేవుడిచ్చిన దానితో సమృద్ధిగా ఉండండి. అంటే వీళ్ళు ఏం చేస్తారు? మీకు తెలుసు కదా, డబ్బులు ఇస్తావా చేయదా అని. ఏ విధంగా అది ఇక్కడ చెప్పబడుతుంది. మనము ఈ వాక్యం ఏం నేర్చుకోవచ్చు, ఏం టైటిల్ పెట్టవచ్చు? ఇక్కడ లూకాసు వార్త అసలు ఏం చెప్పబడుతుంది? 3వ అధ్యాయము, బాప్తిస్మమిచ్చు యోహాను. ఇతను ఏం చేస్తున్నాడు? అక్కడ హిస్టారికల్ గా రాస్తూ, తిబెరి కైసరు ఏలుబడిలో ఏం జరుగుతుంది? 15వ సంవత్సరమందు యోదేకు పొంతి పిలాతు అధిపతిగా, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా, ఇతూరియా త్రకోనీతి దేశములకు హేరోదు తమ్ముడు ఫిలిప్పు చతుర్థాధిపతిగా, ఈ సమయంలో ప్రధాన యాజకులుగా అన్నా కైపా ఉన్నప్పుడు జకర్యా కుమారుడైన యోహానునకు వచ్చిన దేవుని వాక్యం. ఇది ఇలా చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని క్రిస్మస్ చేయకూడదు, దేవుని వాక్యము ఆయనకు వచ్చిన దగ్గర నుంచి సువార్త ప్రకటించమని చెప్పాడు అని. అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని వాక్యము అబ్రహాము యుద్ధకు వచ్చి, అది కాదండి. ప్రవక్తలకి దేవుని వాక్యము వచ్చింది, అది వేరే విషయం. కానీ క్రీస్తు యేసు ప్రభు వాక్యమై ఉన్నవాడు శరీర రూపం దాల్చాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అతడు వచ్చి ఏమని చెప్తున్నాడు? పాపన క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మం పొందవలనని ప్రకటించుచుండెను. అయితే ఎలాగా? ప్రభువు మార్గము సిద్ధపరచును, ఆయన త్రోవలు సరాలము చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, కొండ మెట్ట పల్లము చేయబడును, వంకర మాత్రములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నవి అవ్వాలి. కనుక సకల శరీరులు దేవుని రక్షణ. అంటే దేవుని రక్షణ చూడడానికి మన హృదయాలు సిద్ధపరచుకోవలసి ఉన్నది. ఈ హృదయాలలో ఏమేమి ఉన్నాయి అని చెప్పబడుతుంది? త్రోవలు అంటే మన యొక్క ఆలోచన. మనిషికి తేడా ఏంటి అంటే, నువ్వు ఆలోచించే విధానము, నీవు చూచే విధానము, నీవు గ్రహించే విధానం. దీనిని బట్టి మనము మన పద్ధతులు మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు సరళముగా చేస్తావో అప్పుడు ప్రతి పల్లము పూడ్చబడాలి. ఇవి ఇక్కడ భావాలు. కనుక యెషయా ప్రవక్త చెప్పినట్లుగా ఇతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ లేఖన నెరవేర్పుగా ఇద్దరు లేఖన నెరవేర్పు మనం కనబడుతున్నాం. మొట్టమొదటిది బాప్తిస్మమిచ్చు యోహాను యేసు క్రీస్తు అభిషిక్తునికై ముందుగా వెళ్ళుచు త్రోవలను మార్గములను సిద్ధపరచవలసిన బాధ్యతకి, లేఖన నెరవేర్పుకి పుట్టినవాడు ఎలిజబెతు జకర్యా వృద్ధాప్యమందు జన్మించినవాడు ఈ బాప్తిస్మమిచ్చు యోహాను. అయితే రెండవ కారణ జన్ముడు యేసు క్రీస్తు ప్రభుల వారు. కనుక ఇతను వచ్చి ఏం చెబుతున్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన కనుక మారు మనస్సుకు తగిన ఫలములు మీరు ఫలించండి. ఏమని నేరం మోపుతున్నాడు? అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ రాళ్ళ వలన గొడ్డలి చెట్లు అని చెబుతూ ఫలించని ప్రతి వృక్షము, ప్రతి చెట్టు. కనుక ఈ సందేశం విన్న వాళ్ళు
మొట్టమొదట జనులు ఏమంటున్నారు? 10వ వచనం, మేము ఏమి చేయవలను. కనుక ఈరోజు టాపిక్ ఏంటి? మేము ఏమి చేయము. వాట్ షుడ్ వి డూ? అప్పుడు ఇతను చెప్తున్నాడు ప్రజలతోటి, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెను, ఆహారం గలవాడు ఆహారం లేని వానికి పెట్టవలెను. ఇక సుంకరులు అడిగి ఏమని, బోధకుడా మేమేమి చేయాలి? ట్యాక్స్ కలెక్టర్స్, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవాలి. రెండవ గుంపు. ఇక మూడవది సైనికులు, మేమేమి చేయవలని అడిగినప్పుడు, ఎవరిని బాధ పెట్టక, ఎవని మీద అపనింద వేయక, మీ జీతములతో తృప్తి పొందిన. ఇది ఇక్కడ 3 గుంపులు చూసాం. ఇప్పుడు ఇటువంటి గుంపులు మనము ఇంకా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు అక్కడ వాక్యం చెప్పినప్పుడు 36వ వచనం ఏమంటున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించింది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రసంగం ముగిసిందో, ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అప్పుడు సహోదరులారా మేమేమి చేసేదమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, అప్పుడు పేతురు చెప్తున్నాడు, అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇక్కడ పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదు. ఈ వరము అందరికీ అని చెప్పి మూర్ఖులకు ఈ తరమునకు వేరేయుండి రక్షణ పొందుడి అని చెప్పినప్పుడు 3000 మంది బాప్తిస్మం ఇచ్చి, అంత మాత్రమే కాకుండా అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు వారు తమ జీవితాలు కట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఇంకా మనం చూసినప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం, ఇక్కడ ఎప్పుడైతే పౌలు శీలను ఆ చెరసాలలో వేస్తారో, వారు అంత భయంకరమైన బాధలో కూడా ఆ యొక్క సంఖ్యలు వారిని బాధిస్తున్న స్తుతులతో పరలోక రాజ్యమును స్తుతించినప్పుడు, ప్రతి స్తుతి నీ యొక్క స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నా జీవితంలో నేను చూశాను, అనుభవంతో దేవునితో నడుస్తూ నీకు నేర్పిస్తుంది దేవుడు ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే చెరసాల బ్రద్దలైపోయిందో, భూకంపం వచ్చిందో, అయ్యో అందరూ ఖైదీలు పారిపోయారని చెరసాల అధికారి తనను తాను చంపుకోవడానికి, లేకపోతే వాళ్ళు చంపేస్తారు. కాబట్టి అప్పుడు పౌలు నీకు హాని చేసుకోవద్దు అని చెప్పినప్పుడు చెరసాల అధికారి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. కనుక వీరు దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు నీకు ఏదేది కావాలో, నీకు ఏది ఇవ్వాలో దేవుడు తగిన సమయమందు నీకు ఇస్తాడు. ఇది నా సాక్ష్యము, నేను చెప్తున్నాను ధైర్యంగా. అంటే దేవుడు నిన్ను ఐశ్వర్యముతో నింపాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ ఒకానొక దినమున దావీదు జనసంఖ్య చూడమని చెప్పాడు. అయితే దాన్ని బట్టి నేను తప్పు చేశాను. యోబు చెప్తాడు, నీకు విస్తారంగా దేవుడు దీవించాడు, నీవు లెక్క పెట్టుకోవద్దు అని చెప్పినప్పటికీ కూడా తను రాజు కనుక తన మాట చెల్లిన, దీనిని బట్టి పాపము చేయుటకు దుష్టుడు ప్రేరేపించాడని తెలుసుకునే లోపు గాదు వస్తాడు. గాదు వచ్చి, నీ ముందు 3 పెడుతున్నాను కనుక ఈ 3 ఏమి చెబుతావు అని, ఒకటి నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము, అలాగే నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా, లేక 3 దినములు తెగులు రేపుటకు. అంటే 7 సంవత్సరములు ఆ యొక్క కరువు వస్తుంది, 3 నెలలను నిన్ను శత్రువులు తరుముతారు, 3 దినములు దేవుని తెగులుతో పడతావు. కనుక ఏమని చెబుతాడు? ఏమి చేయాలో నాకు తోచతి ఉన్నది. ఇది నేను గొప్ప చిక్కులో పడ్డాను, కానీ దేవుడే వాత్సల్యము గలవాడు కనుక మనుష్యుని చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడింది. కనుక చాలాసార్లు మనము మన జీవితంలో అనుదినము మనకి ప్రశ్న వస్తూ ఉంటుంది, ఇప్పుడు ఏమి చేయాలి, నేనైతేనా అంటూ ఉంటాం. జాగ్రత్త సుమా, నీవు చేస్తాడు అంటే యాకోబు 4:13 అంటాడు, ఒకానొక పట్టణము వెళ్ళి నేడైనా రేపైనా వ్యాపారం చేసి లాభము సంపాదించి వాళ్ళు ఆకాశమునంతగా మనం ఇప్పుడు ఏమి చేద్దాం, రండి ఆకాశం నుండి. కనుక నీవు చేసే ప్రతి కార్యము దేవుని మీద ఆధారపడకుండా చేసినప్పుడు కొంతకాలం బాగుంటుంది, కానీ
దానిని కోకటి వేలతో దేవుడు లేపేస్తాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానము చెబుతూ 16వ వచనంలో, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేసేదను అని చెప్పి నా కొట్లు విప్పి, అంటే స్టోర్ రూమ్స్, ఇంకా విశాలమైనవి కట్టి ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పు. అయితే వెరివాడా, ఈరోజు నీవు సిద్ధపరిచినవి ఎవని సొత్తగును దేవుడు నీ ప్రాణము. అంటే ఏ రోజున అయితే మనం వెంటనే అడుగుతాము, అంటే లేని చేతులతో ఉండమని, అంటే నీవు సంపాదించుకునేది జీతము అయితే దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం. నీ కష్టము వలన అది ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఎప్పుడైతే యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యము కలుగ చేస్తుంది అని నీవు గమనించుకోగలుగుతావో, అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాలు. అంటే దేవుని సమృద్ధి నువ్వు పొందుకోవాలని మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, కనుక అన్నము వస్త్రము ఇచ్చిన దేవునికి స్తోత్రం స్తోత్రం. అంటే సమస్తమైన ఈ యొక్క ధనాపేక్ష కీడునకు మూలము. కనుక ఎప్పుడైతే ఈ కీడుకి మూలము ఏంటి అని అంటే ఆపేక్ష, గ్రీడీనెస్, దురాశ గర్భము ధరించి అది పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. కనుక మన జీవితాల్లో ఏ రోజునైతే ఇదే వాక్యము హెబ్రీ 13:5లో కూడా ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది, అంటే తృప్తికరమైన జీవితము ఎప్పుడైతే ఈ జలగా ఇవ్వు అంటుంది, సముద్రం రానివ్వంటుంది, ఏ విధముగా వీటికి ఎంత మాత్రము కూడా తృప్తి అనేవి లేవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ధనవంతుడు, ఈ ధనము అదే విధముగా ఈ గుణము రెండు కలిసి ఉండలేవు. సిరి నివాసముగా ఉన్న చోట దేవుడు ఉండడు. ఎప్పుడూ కూడా శ్రీమంతుడు, సర్వాధికారి, సర్వయుగములలో ఉన్నవాడు ఆయన నీలో ఉండాలి అంటే లేని వాటిని ఉన్నట్టుగా చేయదేవుడు, మృతులను సజీవులుగా చేయదేవుడు. అనగా 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి, అంటే అవుట్ ఆఫ్ నథింగ్ హీ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. దేవుడు ఇచ్చే జీతం మీద ఎప్పుడైతే చాలా మంది ఈ రోజున దేవుని దూషించడానికి గల కారణం ఏంటంటే, చదవవలసిన వయసులో చదవరు, లోబడవలసిన వయసులో లోబడరు. ఎప్పుడైతే ఆ వచ్చే జీతం సరిపోదో, ఆ కష్టాలు ఎక్కువైపోతాయో, అప్పులు ఎక్కువైపోతాయో, బాధ్యతలు ఎక్కువైపోతాయో, నిలబడడానికి గృహం కూడా నాకు లేదే అని చెప్పి ఎప్పుడైతే ఈ పార్ట్ టైం, ఓవర్ టైం, ఫుల్ టైం నీవు కష్టపడుతున్నావు, కానీ దేవుని సన్నిధికి దూరమై దేవుని సన్నిధిలో గడిపే దానివిగా కాకుండా, దేవునికి నీ సమయం ఇచ్చే దానివిగా కాకుండా, దేవునికి నీ జీతంలో భాగం ఇచ్చే దానివిగా కాకుండా, దేవుని కొరకు నీవు ఏమీ చేయలేదు కనుక నీ జీవిత కాలం మటుకు నీవు కష్టాన్ని నమ్మావు. ఒకరోజు నీకు కష్టం పడ్డానికి ఇంకా శక్తి సరిపోదు. ఆ రోజున ఎంత కాలం పడిన కష్టము కంటే నీవు ఏది ఇష్టముగా బ్రతికావో ఆ కష్టమే మిగులుతుంది. కారణం నీవు కష్టాన్ని విట్టావు, కష్టాన్నే కోస్తావు. ఏ రోజునైతే దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని ఇష్టాన్ని తెలుసుకొని, దేవునికి ఇష్టమైన రీతిగా నీ హృదయాన్ని పెట్టుకుంటావో, అంటే ఇక్కడ మనము కొన్ని వాక్యాలకు వెళ్ళినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15లో ఎలా ఉంటుందంటే, దేవుని కృప పొందకుండు నిమిత్తము చేదైన వేరు ఏదైనా, అంటే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు వెతికినా కూడా అతనికి దొరకల. అదే విధముగా ఒకనాటి సుఖ అనుభవము సంతోషమని ఎంచుకొనక, ఎప్పుడైతే నిన్ను నీవు సాధకము చేసుకుంటావో, ఈ బిలాము ఏం చేశాడు? తిన్నని మార్గము విడిచి ఎలాగ త్రోవ తప్పిపోయాడో, దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించాడో, దేవుడు గాడిదతో మాట్లాడించిన బిలాము మారు మనసు పొందలేదు. ఆఖరికి లోతు తన అబ్రహాముని తండ్రిని విడిచిపెట్టి తన కన్నులు చూపించిన సుధమ గుమర్ర వైపు ఆశ కలిగి వెళ్ళిపోయాడు. ఈ లోక ఆశలతో దేమా వెళ్ళిపోయాడని చెప్తాడు. ఈ లోకము ఎప్పుడు కూడా నీ కళ్ళ ముందు రంగుల లోకాన్ని చూపిస్తూ ఉంటుంది. ఏ రోజున అయితే అది ఈ లోకం
కానీ పరలోకము, ఈ లోకము, నీ లోకంలో అనగా నీ ఆలోచనల్లో, నీ ఊహాలోకంలో, నీదంటూ నీ యొక్క లోకంలోకి దేవుడు రాగలుగుతున్నాడా? ఏ రోజున దేవునికి స్థానము ఇస్తావో, ప్రభువు నీ హృదయాన్ని ఏలువాడిగా ఉంటాడో, ప్రభువే నీకు యజమానుడిగా ఉంటాడో, ప్రభువే నీకు రక్షకుడిగా ఉంటాడో, ప్రభువే నీకు రక్షణ ఆధారంగా ఉంటాడో, సమస్తము సాధ్యము. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ రోజున అయితే నీవు నమ్మిన నీతి అది మురికి గుడ్డని, దేవుని చిత్తమే జరిగించే వారంగా, దేవుని కృప మీదే ప్రాణం పెట్టుకున్న వారంగా, దేవుడే చెయ్యాలి అని చెప్పి ఆయన మీద నీ చింత వేసినప్పుడు, ఈరోజు నేను చూశాను చాలా మంది నా జీవితంలో 1కి 100 సార్లు కష్టపడ్డారు, వడ్డీలు తీసుకున్నారు. ఈ రోజున వాళ్ళకి ఏం మిగలదు. అదేంటండి మేము ఇంత? అవును, అలాగా ఉంచుతాడు దేవుడు, ఇలాగా ఉంచుతాడు. కానీ నేను ఇలా అయిన వాళ్ళని ఎక్కువ మందిని చూశాను. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి తిరిగి వ్యాపారాల్లోకి వెళ్తారు. ధనాపేక్ష, డబ్బు పాపిస్తుంది, డబ్బు నాశనానికి దారి తీస్తుంది, డబ్బు కీడే చేస్తుంది, డబ్బుకి ఉన్న పెద్ద జబ్బు ఇతరులను చిన్న చూపు చూపిస్తుంది. ఏ రోజు నామైతే నీ హృదయము దేని మీద ఆశ పెట్టుకుని, నా ప్రాణమా యెహోవాను సాధించు, నా అంతరంగమున సమస్తమా అని పశుకున్నాను గుర్తుపెట్టుకోండి. అదేంటండి ఇల్లుద్దా? నీకు ఏది కావాలో నాకు తెలుసు అంటున్నాడు. అయ్యగారు, నేను బ్రతికానండి, నేను ఆ మార్గం గుండా వచ్చాను, నాకు ఇది కావాలి అంటే నాకు ఇచ్చాడు. కానీ నీకు తెలుసా, ఫీజు లక్షల్లో పెట్టాలి బిడ్డలకి, కానీ కొన్నిసార్లు నిన్ను తల దించుకోమంటాడు. కారణం, చేత కానివాడివి నీ లోకం అంటూ ఉంటాడు. తప్పదు, ఆ ఫీజు కట్టడానికి దేవుడు సిద్ధపరుస్తాడు ఇంకొకరిని. తప్పదు, స్తుతించాలా. ప్రతి విషయంలో నేను చాలు, నా కృప చాలు అంటూ ఉంటాడు దేవుడు. అట్టి వాక్యము మన హృదయాల్లో సంతృప్తి కలిగి ఉండగలుగుతున్నామా? నిజంగా తృప్తిగా దేవుని స్తుతించగలుగుతున్నామా? కృప కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన వాక్యము అనేక మందికి సమృద్ధిగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదంగా యేసు నామమున దీవిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.